తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే గెట్ రెడీ, పట్టిందల్లా బంగారం. తులారాశి మిత్రులారా, గత 3 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి వచ్చేసింది, ఆసనమైంది, శుభకార్యం ఆసనమైంది. గెట్ రెడీ. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది. భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు, రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది. ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మొన్న ఒకళ్ళు మెయిల్ పెట్టారు ఈ తులారాశి నుంచి, గురుగారు మా గురించి చెప్పరా అండి, కొన్ని వేల మంది మేము డ్రైవర్స్ ఉన్నామండి, మేము వాహన చాలకులు. ఇప్పుడు డ్రైవర్ అంటే కార్ డ్రైవర్గా ఉండొచ్చు, బస్ డ్రైవర్గా ఉండొచ్చు, లారీ డ్రైవర్గా ఉండొచ్చు, ఏ రకమైనటువంటి ఆఖరికి విమానం నడిపే వాళ్ళు కూడా వాస్తవానికి నడిపేవారు అని చెప్పచ్చు. దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రాణాన్ని, వారి యొక్క వస్తువుల్ని గమ్యానికి క్షేమంగా తీసుకెళ్లే మీరు చాలా అద్భుతంగా ఉంటారు తులారాశి మిత్రులారా. మీకు ఇంకా మంచి అవకాశాలు కూడా చాలా రాబోతున్నాయి. డాక్టర్స్కి ఎక్కువ మంచి అవకాశాలు, రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. పంచమ శని కావున సంతానమునకు చిన్న చిన్న ఇబ్బందులు, మనస్తాపం, స్వజన విరోధం జరుగుతుంది. సర్వం వ్యతిరేకం నుంచి ఉన్నా కూడా అన్ని బయటకు వస్తారు. ఆస్తి కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తరచుగా ఏదో ఒక సమస్య చిన్నగా ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తారు. మర్యాద భంగం జరిగిన చోటే మర్యాద పొందుతారు. తలచిన కార్యం చాలా వరకు నెరవేరుతాయి. శుభకార్యానుకూలత ఎంతో ఉంటుంది. సుఖధన ప్రాప్తి కోసం ఇష్టబంధు సమాగమనం కలుగుతుంది. గృహ నిర్మాణం ప్రయత్నములు కలిసి వస్తాయి. చైత్ర వైశాఖములందు అష్టమరాహు వలన అకారణ కలహములు, అపనిందలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పిమ్మట భాగ్య గురువు అయినందులో చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. గురు చూసిన కోటి లాభం అంటారు కదా, మీకు ఆ యోగం వచ్చేస్తుంది. కోటి లాభం ఈ సంవత్సరం మీరు పొందుతారు. దక్షిణామూర్తికి ప్రార్థన చేస్తూ ఉండండి. గురువు అయినందున వృత్తి, ఉద్యోగ, వ్యాపార క్రమబద్ధీకరణ అన్నీ కలిసి వస్తుందట. చైత్ర ఇందులో వస్త్ర వ్యాపారులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. వైశాఖ మాసంలో షష్టమ గురు, వ్యయకేతువు, పెదవ పంచమరాహువు, ఏకాదశ కేతువు అయినందున సకల కార్యముల యందు జయము, పశులాభము, పుత్రమూలక లాభము. శ్రావణం మొదలు 4.5 నెలలు కుజానుకూలత కాస్త లేదు కాబట్టి మొత్తం మీద గతం కంటే చాలా మెరుగ్గా మీరు ఉండబోతున్నారు.